వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించిన పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి. హైదరాబాద్లో వైభవంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. నిర్మానుషంగా హైదరాబాద్లోని ప్రధాన రహదారి పండుగతో సెలవులతో పాటు వీకెండ్ కలిసి రావడంతో పల్లెబాట పట్టిన ప్రజలు. మంగపేట వద్ద బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, 4 యువకులకు తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్ చూస్తే చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా శుక్రవారం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల మేర ఆకాశ మార్గంలో ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమై అప్పాజిగూడ శివార్లో దిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్లో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదులాబాద్ పురాతన రంగనాథ స్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. భూమి 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే 1,00,000 యోజనములు ఉన్నదంట. ఈ జంబూద్వీపం ఇప్పుడు చూసేటువంటి భారతదేశం కాదండి. పూర్వంలో భారతదేశం ఎంత ఉండేనో మనకి కొలత చెప్పబడింది. 1,00,000 యోజనములు ఉండే. మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ 1,000 మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాథ స్వామి టెంపుల్ను
దర్శనం చేసుకొని మొక్కిన. అందరికి కూడా ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ వస్తే చాలు హైదరాబాద్లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీ పరిసర ప్రాంతాలు ప్రధాన రహదారులు నిర్మానుషంగా కనిపిస్తాయి. ఇక్కడ నివసించే వారందరూ పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లడంతో రద్దీ ఉండాల్సిన రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. సామాన్యంగా ఈ సమయంలో ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రాఫిక్ రద్దీతో గంటల తరబడి ఆగుతూ వెళ్తూ ఉండాలి. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవు ఉండడం, పండుగతో పాటు వీకెండ్ కలిసి రావడంతో కాంక్రీట్ జంగల్ను వీడి ప్రజలు పల్లెకు చేరుకున్నారు. ఇలానే ప్రతిరోజు ఉంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. కొత్తగూడెం పరిధిలోని సుజాతనగర్ మండలం మంగపేట వద్ద గల బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కల్లూరుకు చెందిన 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఎక్కడి నుంచి इतिहास మేడ్చల్లోని ఎల్లంపేట, అలియాబాద్, 3 చింతలపల్లి, 3 మున్సిపాలిటీల్లో 3 రోజులు జరిగే
సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో క్రికెట్ పోటీ నిర్వహిస్తున్న గ్రౌండ్లో మాజీ మంత్రి మల్లారెడ్డి బౌలింగ్ చేయగా మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి బ్యాటింగ్ చేసి హల్చల్ చేశారు. ఎల్లంపేట మున్సిపల్ గ్రౌండ్లో మల్లారెడ్డి బ్యాటింగ్ చేస్తూ సందడి చేశారు. 3 రోజులు యువత క్రికెట్ టోర్నమెంట్లో ఆడిన అనంతరం ఫైనల్ విజేతలను ఎంచుకొని బహుమతులు అందజేస్తామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా మన తెలంగాణ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో అందరికీ కూడా క్రికెట్ పోటీలు పెట్టాం. పెద్ద ఎత్తున యువకులంతా కూడా మూడుచింతలపల్లి కానీ, అలియాబాద్ కానీ, మన మేడ్చల్ కానీ, మన ఎల్లంపేట కానీ, ఈ 3 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఇవాళ రేపు ఎల్లుండి 3 దినాలు కూడా ఇవన్నీ కూడా మనం క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని పెద్ద యువకులకు ప్రోత్సహించేందుకు మొన్న మా లీడర్లు అంతా కూడా మంచిగా ముగ్గుల పోటీ పెట్టిర్రు. మా మహిళా సోదరులకు ఈరోజు యువకులకంతా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నారు. తప్పకుండా 3 మున్సిపాలిటీలు కూడా బాగా పర్ఫెక్ట్గా యువకులు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సీ గబహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పేలుడు పదార్థాల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో సిఆర్పిఎఫ్, క్యూఏటీ, బీడీఎస్ బలగాలు పాల్గొన్నాయి. 10 కిలోల బరువు ఉన్న 3 పైప్ బాంబులు, 5 కిలోల బరువు ఉన్న ఒక ప్రెషర్ కుక్కర్, ఈఈడీలను బీడీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీఎస్ బృందం అక్కడికక్కడ అన్ని పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసింది. आगे तेरे वहाँ थोड़ी है, आगे आगे सिंपल लगाए सर. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించిన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి. హైదరాబాద్లో వైభవంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం కుటుంబ సభ్యులతో కలిసి
బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.